Hello, hi, నేను Sam. Welcome back to my channel. In this video, we'll see IDE అంటే ఏంటి, IDE features ఏంటి, how to set up IDE in our laptop or PC. Before starting this video, IDE అసలు ఎందుకు కావాలి అని అర్థమయ్యేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ జావా కోడ్ని ఇలా నోట్ ప్యాడ్లో రాసి కమాండ్ ప్రాంప్ట్లో కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఐడి ఇంట్రడ్యూస్ చేయకముందు ప్రోగ్రామర్స్ కోడ్ని ఇలా టెక్స్ట్ ఎడిటర్స్లో రాసేవాళ్ళు. ఇలా టెక్స్ట్ ఎడిటర్లో రాయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ కోడ్ రాసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే రాసే టైంలో వాటిని ఐడెంటిఫై చేయలేము. కోడ్ని కంపైల్ చేసే టైంలో మాత్రమే ఈ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శాంపుల్ కోడ్లో నేను ఆల్రెడీ కొన్ని మిస్టేక్స్ పెట్టాను. బట్ ఇక్కడ చూస్తే ఏ మిస్టేక్స్ ఉన్నట్టు కనిపించట్లేదు, అంతా నార్మల్గానే ఉంది. బట్ ఇది కంపైల్ చేసేటప్పుడు ఈ కోడ్లో ఉన్న ఇష్యూస్ కనిపిస్తాయి. ఐ విల్ షో యూ ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్. చూసారు కదా, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. కంపైలేషన్ ఇష్యూ వల్ల ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ కూడా జనరేట్ అవ్వలేదు. ఈ టెస్ట్ ఫైల్లో లైన్ నెంబర్ 7లో ఎర్రర్ ఉంది అని కంపైలర్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. టెస్ట్ ఫైల్ ఓపెన్ చేసి లైన్ నెంబర్ 7కి వెళ్తే ఒక క్లోజింగ్ పారాంథసిస్ ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇంకో క్లోజింగ్ పారాంథసిస్ మిస్ అవుతుంది. లెట్స్ యాడ్ దట్. We'll save the file and compile again. ఇప్పుడు లైన్ నెంబర్ 7 ఇష్యూ ఫిక్స్ అయింది, కానీ లైన్ నెంబర్ 5లో ఇంకో ఇష్యూ ఉంది. ఇలా ఒక్కొక్క ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. దీనివల్ల మనకి సేమ్ కోడ్ మీద అగైన్ అండ్ అగైన్ రీవర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇష్యూని ఫిక్స్ చేయడానికి మాన్యువల్గా డీబగ్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ కన్స్యూమ్స్ మోర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో ఇలాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి వచ్చిన సొల్యూషనే ఐడిఈ. అండ్ ఐడిఈ ఎలా ఇష్యూని సాల్వ్ చేస్తుంది అని విత్ ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నౌ ఐడిఈ అంటే ఏంటి? ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఐడిఈ ప్రొవైడ్ చేసే టూల్స్ యూజ్ చేసి కోడ్ చాలా ఎఫెక్టివ్గా రాయొచ్చు. టెస్టింగ్ అండ్ డీబగింగ్ కూడా సింపుల్గా చేయొచ్చు, ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఫీచర్స్ ఆఫ్ ఐడిఈ: కోడ్ ఎడిటర్. కోడ్ రాయడానికి ఐడిఈ ప్రొవైడ్ చేసే టూలే కోడ్ ఎడిటర్. కంపైలర్. కంపైలర్ మన జావా కోడ్ని మషిన్ రీడబుల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. డీబగ్గర్. కోడ్లో ఉన్న ఎర్రర్స్ని ఎఫెక్టివ్గా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడానికి డీబగ్గర్ యూజ్ చేస్తాం. అడిషనల్ టూల్స్. డెవలప్మెంట్కి యూజ్ చేసే చాలా అడిషనల్ టూల్స్ ఐడిఈ ప్రొవైడ్ చేస్తుంది. అప్కమింగ్ వీడియోస్లో ఫీచర్ గురించి డెప్త్గా డిస్కస్ చేద్దాం. మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిఈస్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఇంటెలిజే, ఎక్లిప్స్, ఎస్టిఎస్, విఎస్ కోడ్, ఎక్సెట్రా. వీటిలో మోస్ట్లీ యూజ్ చేసే ఐడిఈ ఇంటెలిజే. సో మనం ఈ కోర్స్లో ఇంటెలిజేని యూజ్ చేస్తాం. నెక్స్ట్, హౌ టు సెటప్ ఐడిఈ. నౌ దట్ వీ నో వాట్ ఈస్ ఐడిఈ, సెటప్ ఎలా చేయాలో చూద్దాం. డౌన్లోడ్ ఇంటెలిజే, ఓపెన్ బ్రౌజర్ అండ్ సెర్చ్ ఫర్ ఇంటెలిజే డౌన్లోడ్. ఓపెన్ ద ఫస్ట్ లింక్, దట్ ఈస్ JetBrains ఆఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూస్తే ఇంటెలిజే అల్టిమేట్ ఎడిషన్ ఉంటుంది. ఇది పెయిడ్ వర్షన్. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. డౌన్లోడ్ ప్రోగ్రెస్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డౌన్లోడ్ కంప్లీట్ అవ్వడానికి కపుల్ ఆఫ్ మినిట్స్ పడుతుంది. ఓకే, డౌన్లోడ్ కంప్లీట్ అయింది. మీ డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడున్న ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. డబుల్ క్లిక్ ఆన్ దిస్ ఫైల్. సిస్టమ్ పర్మిషన్ అడుగుతుంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ఎస్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటెలిజే ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుందని చూపిస్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. క్లిక్ ఆన్ ఫినిష్. దట్స్ ఇట్, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఐడిఈలో మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ చేద్దాం. ఐడిఈ ఓపెన్ చేయడానికి సెర్చ్ ఫర్ ఐడిఈ ఇన్ సెర్చ్ బార్. క్లిక్ ఆన్ ఇంటెలిజే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాం. ఫర్ నౌ నేను జావా బేసిక్స్ అని ఇస్తున్నా. లొకేషన్ ఏం చేంజ్ చేయము.
అండ్ ఇక్కడ చూస్తే మనం ఇన్‌స్టాల్ చేసిన జేడీకే వెర్షన్‌ని ఇంటెలిజే ఆటోమేటిక్‌గా పిక్ చేసి ఇక్కడ చూపిస్తుంది. అన్‌చెక్ థిస్ యాడ్ శాంపిల్ కోడ్, క్లిక్ ఆన్ క్రియేట్. మన ఫస్ట్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎస్ఆర్‌సి ఫోల్డర్ లోపల మనం జావా ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ జావా ఫైల్ క్రియేట్ చేయడానికి రైట్ క్లిక్ ఆన్ ఎస్ఆర్‌సి, న్యూ జావా క్లాస్. మన జావా ఫైల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను టెస్ట్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ క్లాస్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి. క్లిక్ ఎంటర్. దెన్ డాట్ జావా ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ ఎడిటర్లో మనం కోడింగ్ చేస్తాం. లెట్స్ రైట్ అవర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ హెలో వరల్డ్. మనం నోట్‌ప్యాడ్‌లో రాసిన కోడ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూస్తే ఫస్ట్ గ్లాన్స్‌లోనే ఫైల్ నేమ్ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ఇండికేటింగ్ సమ్ కంపైల్ టైమ్ ఎర్రర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. బట్ నోట్‌ప్యాడ్‌లో అలాంటి ఎర్రర్ ఇండికేషన్స్ ఏం కనిపించవు. అండ్ ఫైల్ లోపల కూడా కోడ్ చూస్తే లైన్ 5లో ఎర్రర్ ఉందని క్లియర్‌గా రెడ్ కలర్‌లో చూపిస్తుంది. ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఎర్రర్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. వన్స్ ఈ ఇష్యూ సాల్వ్ చేశాక ప్రోగ్రామ్‌ని డైరెక్ట్‌గా రన్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మన అవుట్‌పుట్ ఇక్కడ కనిపిస్తుంది. సో, ఐడీఈలో కోడ్ రాయడం వల్ల ఎర్రర్స్‌ని కోడ్ రాసేటప్పుడే ఈజీగా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రైటింగ్ కోడ్. ఓకే. ఇక్కడ మనం కోడ్ కాపీ పేస్ట్ కాకుండా కోడ్ టైప్ చేద్దాం. సో, ఇప్పుడు నేను కోడ్ కొంచెం రాయగానే మిగతా లైన్ ఆటో సజెస్ట్ చేస్తుంది. ఇలా సగం కోడ్ ఇంటెలిజెంట్‌గా జనరేట్ చేస్తుంది. హౌ కూల్ కదా! దీనివల్ల మనం కోడ్‌ని ఫాస్ట్ అండ్ సింపుల్‌గా డెవలప్ చేయొచ్చు. ఐడీఈలో ఇంకా చాలా ఫీచర్స్ లైక్ డీబగ్గింగ్, వెర్షన్ కంట్రోలింగ్ అండ్ మోర్ కమింగ్ వీడియోస్‌లో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అంతే. సో, ఐడీఈ ఏంటి అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఏంటి అని అర్థమైంది కదా! ఈ రోజుకి ఇంతే. థాంక్ యూ. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సయోనారా ఫర్ నౌ.